perhaps to write this voluminous book, Understanding of Waqf Laws. He has made understanding the writing this book. Now this book, after its release, as predicted by him, as his earlier report, that the best person to do a review of this book would have. We have Rajshekhar sir here. His mother, Madam Kalyanamma, was a student of Usmania College, and together they have this wonderful, amazing journey it has been. From the thatched hut from Vidyanagar to a door, something great. It's history. Madam Kalyanamma used to come with his wisdom and with his grasp of law to this book. Alas, it is no more, but somewhere in the heaven of laws. We have got, as I told you, an officer and gentleman, my dear friend, Sri P. Venkatram Reddy Garu, I am part of this. We studied together intermediate at government. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు నగరంలోని ఉస్మానియా కాలేజ్లో సెమినార్ హాల్లో నేను రాసిన వక్ఫ్ చట్టం, దాని మీద రాసిన పుస్తకం అండర్స్టాండింగ్ వక్ఫ్ లాస్ అనే పుస్తకం సమీక్ష ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ వక్ఫ్ చట్టం మనకు ఏదైతే 2025లో అమెండ్మెంట్స్ వచ్చాయో దాని తర్వాత ఉన్న కొత్త విధి విధానాలు, ఏ విధంగా వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలి, ఏ విధంగా కొత్త విధి విధానాలు ఉన్నాయి, ఏ విధంగా రిజిస్ట్రేషన్లు జరగాలి, ఏ విధంగా మనకు ముతవల్లీలు వారి విధులను నిర్వర్తించాలి, ఏ విధంగా వక్ఫ్ బోర్డ్ పవర్స్ ఉంటాయి, ఏ విధంగా వక్ఫ్ బోర్డ్ మెంబర్స్ నియమితులు అవుతారు, ఏ విధంగా ట్రిబ్యునల్ ఫంక్షన్ చేయాలి, ఇలాంటి అన్ని అంశాల మీద ఈ చట్టం వచ్చే ముందు ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది, వాటిని ఏ విధంగా మనకు ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఉమ్మీద్ యాక్ట్ అనే ఒక మన పేరుతో తీసుకొని వచ్చి మరి చేసిందో ఆ దాన్ని సరళతరమైన రీతిలో నేను అందరికీ అర్థమయ్యేలా దీని మీద వక్ఫ్ అండర్స్టాండింగ్ వక్ఫ్ లాస్ అని రాయడం జరిగింది. అలాగే మనకు ఇది నేను గత సంవత్సరం ఆగస్టులో మనకు బిల్ వచ్చిన తర్వాత దాని మీద చాలా అధ్యయనం చేసి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి కూడా నేను వారి ముందు కూడా నా రికమెండేషన్స్ని వారికి ప్లేస్ చేయడం జరిగింది. ఆ అనుభవంతో మరి అందులోనూ నేను ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన అనుభవంతో ఈ వక్ఫ్ అండర్స్టాండింగ్ వక్ఫ్ లాస్ రాయడం జరిగింది. దానికంటే ముందు 6 నెలల క్రితం నేను ROR రెవెన్యూ లాస్ మీద కూడా పుస్తకం రాయడం జరిగింది. మరి